ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ కు వరుణుడు షాక్ ఇచ్చాడు. ఎంతో కష్టపడి బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టు ఢిల్లీని కేవలం 133 పరుగులకే పరిమితం చేస్తే ఆ తర్వాత ఢిల్లీని కాపాడడానికి వరుణుడు నేనున్నానంటూ వచ్చి ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ అవకాశాలకు గండి కొట్టాడు. వర్షం పడకుండా ఉంటే హోమ్ గ్రౌండ్ లో తప్పకుండా ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఉండేది. కానీ ఢిల్లీని కాపాడేందుకే వచ్చినట్టుగా కుండపోత వర్షం కురిసింది ఉప్పల్ స్టేడియంలో. దీంతో అవుట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో ఎంపైర్లు నిర్ణయం తీసుకున్నారు మ్యాచ్ ని రద్దు చేస్తూ. ఈ క్రమంలోనే ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఈ ఒక్క పాయింట్ కారణంగా ఢిల్లీ 13 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో నిలవగా ఎస్ఆర్హెచ్ 11 మ్యాచ్లకు గాను 3 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 7 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. మొత్తానికి ఎస్ఆర్హెచ్ ఈ రద్దు కారణంగా ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకుంది. ఇప్పటికే రాజస్థాన్ సిఎస్కే తర్వాత ఎస్ఆర్హెచ్ ఎలిమినేట్ అయిన జట్టుగా నిలిచింది ఈ సీజన్ లో. అయితే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ బౌలర్లు అద్భుతం చేశారు. కేవలం 133 పరుగులకే ఢిల్లీని కట్టడి చేశారు. ఆరంభం నుంచే ప్యాట్ కమిన్స్ టాప్ ఆర్డర్ వికెట్లను కుప్పగూల్చాడు. కరుణ్ నాయర్ ను ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ బాట పట్టించగా ఫాఫ్ డు ప్లెసిస్ సైతం కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. అలాగే అభిషేక్ పోరెల్ సైతం 8 పరుగులే చేసి ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ ముగ్గురు కూడా ప్యాట్ కమిన్స్ చేతిలోనే విఫలమయ్యారు. ఇక ఆ తర్వాత లోకేష్ రాహుల్, అక్షర్ పటేల్ సైతం తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలోనే టిస్టన్ స్టబ్స్ అశుతోష్ శర్మతో కలిసి ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోర్ అందించారు. స్టబ్స్ 41, అశుతోష్ శర్మ 41 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అయితే 134 పరుగుల టార్గెట్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకి పెద్ద కష్టం కాకపోవచ్చు సొంత గ్రౌండ్ లో. కానీ వర్షం భారీ దెబ్బ కొట్టింది. లేకుంటే ఓ 10-12 ఓవర్ల లోపు మ్యాచ్ ని ముగించి మంచి నెట్ రన్ రేట్ తో 8 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో నిలిచి ఉండేది. కానీ వర్షం కారణంగా 1 పాయింట్ మాత్రమే లభించింది. దీంతో మిగిలిన 3 మ్యాచ్లో గెలిచినా కూడా ఎస్ఆర్హెచ్ ఖాతాలో 13 పాయింట్లే ఉంటాయి. మొత్తానికి ప్లే ఆఫ్ చేరకుండానే ఎలిమినేట్ అయింది ఎస్ఆర్హెచ్.